బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇరువురు లండన్లో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దావోస్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్ బృందం లండన్ నగరంలో పర్యటించింది. హలో లండన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డితో అక్బరుద్దీన్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇరువురు లండన్లో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దావోస్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్ బృందం లండన్ నగరంలో పర్యటించింది. హలో లండన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డితో అక్బరుద్దీన్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇరువురు లండన్లో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దావోస్ పర్యటన ముగిసిన అనంతరం సీఎం రేవంత్ బృందం లండన్ నగరంలో పర్యటించింది. హలో లండన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డితో అక్బరుద్దీన్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరు లండన్ లో భేటీ కావడం అయితే ఇప్పుడు రాజకీయాల్లో అయితే హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ స్వాతి. మొత్తానికి ఇటు సీఎం రేవంత్ రెడ్డి లండన్ లో పర్యటిస్తా ఉన్నారు. ఇటు ఈ క్రమంలోనే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తో కలిసి కూడా థేమ్స్ నది ప్రాంతాన్ని కూడా పరిశీలించాడు. మూసీ నదిని థేమ్స్ వల్ల అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. దాని ద్వారా ఓల్డ్ సిటీని కూడా డెవలప్మెంట్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే లండన్ అర్బన్ లేఅవుట్ అధ్యయనం చేసేందుకు కూడా లండన్ షార్ట్ వ్యూను అక్బరుద్దీన్ తో కలిసి రేవంత్ రెడ్డి నిన్న మధ్యాహ్నం సందర్శించారు. ఇటు దావోస్ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా లండన్ చేరుకున్నారు. 3 రోజుల పాటు లండన్ లోనే పర్యటించనున్నారు రేవంత్ రెడ్డి. ఈ రోజు 2వ రోజు పర్యటన కొనసాగుతా ఉంది లండన్ లో. అయితే మొదటి రోజైన నిన్న తెలుగువారి నుంచి కూడా ఘన స్వాగతం లభించింది. ఇటు ఈ నేపథ్యంలోనే రేపటి అద్భుత తెలంగాణ కోసం మార్పు మొదలైంది అనే ఒక ట్యాగ్ లైన్ తో కూడా యూకేలో ఇటు లండన్ లో కూడా తెలంగాణ ప్రవాస సంస్థల ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వం. ఈ కార్యక్రమాల్లోనే ఇటు హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ఆయన విజన్ ఏంటో కూడా రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఈ క్రమంలోనే నైట్ థేమ్స్ రివర్ ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. అయితే హైదరాబాద్ నగరానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ఉంటుందని కూడా ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే మూసీ నది కూడా ఇటు హైదరాబాద్ నడిబొడ్డు నుంచి వెళ్తున్న సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో కూడా మూసీని ప్రక్షాళన చేయాలనేది కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంగా ఉన్న సందర్భంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో మూసీ నదిని సేమ్ లండన్ లో థేమ్స్ నది ఏ విధంగా ఉందో అలా అభివృద్ధి చేయాలనుకుంటున్నట్టు కూడా ఇప్పటికే పలు వేదికలపై కూడా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే ఈ థేమ్స్ రివర్ పొడవునా కూడా అభివృద్ధి ఎలా జరిగిందన్న అంశంపై కూడా రేవంత్ రెడ్డి స్వయంగా పర్యటించి అధ్యయనం చేస్తా ఉన్నారు. ఈ పర్యటనలో రేవంత్ రెడ్డితో పాటు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఇద్దరు కలిసి కూడా ఇటు లండన్ అర్బన్ లేఅవుట్ అభివృద్ధిపై కూడా ఏరియల్ ద్వారా స్టడీ కోసం లండన్ షార్ట్ వ్యూను కూడా సందర్శించారు. ఇద్దరు కలిసి దాదాపు 72వ అంతస్తులో నిలబడి కూడా ఈ థేమ్స్ రివర్ అందాన్ని కూడా ఆ నది లండన్ యొక్క ఉత్తర వైపు ఓల్డ్ సిటీని, పశ్చిమ వైపు ఉన్న మోడర్న్ సిటీని ఎలా అన్న దానిపైన కూడా పరిశీలించారు. థేమ్స్ నది లాగానే కూడా ఈ మూసీ నదిని కూడా అభివృద్ధి చేసి తద్వారా హైదరాబాద్ ఓల్డ్ సిటీని కూడా డెవలప్మెంట్ చేయాలనే అధ్యయనం చేస్తున్నారు వీరిద్దరు కూడా. వీరిద్దరి పర్యటనకు సంబంధించి కూడా ఫోటోలు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి అభిమానులు, అదేవిధంగా ఎంఐఎం నేతలు అభిమానులు, ఇటు అక్బరుద్దీన్ అభిమానులు కూడా పోస్ట్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. అయితే వాస్తవానికి ఇటు 72వ అంతస్తు పైభాగంలో కూడా 309 మీటర్ల పొడవు కూడా జరిగే ఎత్తు నుండి కూడా నిండుగా ఉన్న ఈ థేమ్స్ నది లండన్ ఉత్తరం వైపు ప్రాచీన నగరంతో పాటు ఆధునిక పశ్చిమ భాగాన్ని కూడా ఎలా కలుపుతుందనే దానిపై పరిశీలించారు. వాస్తవానికి ఇది ఒక అభివృద్ధికి సంబంధించి హైదరాబాద్ గుండెకాయ లాంటిది తెలంగాణ రాష్ట్రానికి. దాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నదే ఇటు రేవంత్ రెడ్డి లక్ష్యం. దానికి సంబంధించి ఇటు ఇప్పటికే లండన్ లో ఉన్న అక్బరుద్దీన్ తో కలిసి ఏరియల్ వ్యూ చేసిన సందర్భంలో ఉప్పు నిప్పుగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు, అదేవిధంగా ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఇద్దరి కలయికను మాత్రం ఆసక్తిగా గమనిస్తా ఉన్నారు. రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇటు పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయి, రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి ఎన్నికలు ఉన్నాయి. గతంలో కూడా కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మద్దతు తెలిపిన పరిస్థితి ఉంది. కానీ ఎప్పుడైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందో ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తా వస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా కొంత విమర్శలు చేసుకున్నాయి ఎంఐఎం పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. కానీ ఇప్పుడు ఈ లండన్ లో జరిగినటువంటి ఈ కార్యక్రమం అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమంలో మాత్రం పాల్గొన్న నేతలకు సంబంధించిన ఫోటోలు ఎప్పుడైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయో దాని మీద చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటు వాస్తవానికి రాజకీయ కోణంలో చూడొద్దు, వాస్తవానికి ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ కి సంబంధించి ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కి సంబంధించి మూసీ నది రిజర్వాయర్ మూసీ నదికి సంబంధించి డెవలప్మెంట్ కి సంబంధించి ఈ వీళ్ళు సంభాషించినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికి మాత్రం ఈ సోషల్ మీడియాలో ఈ చక్కర్లు కొట్టడంతో కూడా కొంత ఆసక్తి పెరిగిందని చెప్పుకోవచ్చు స్వాతి. రైట్ థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.